అందరి బంధువయ్య భద్రాచల రామయ్య. ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య. ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య. చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య. కోర్కెలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య. ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. తెల్లవారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య. తండ్రి మాటకై పదవిని బదలి అడవులకేగెనయా. అఖిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ్య. ఆలిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా. అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయ. సాగలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయ. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా. కరుణాహృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య. ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం. భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం. భక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించనయా. సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయించనయా. పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో. సీతారాములు జలకములాడిన శేషతీర్థమదిగో. రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా. భక్తితో నదిగా మారిన శబరిదేనయ్యా. శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా. ఈ క్షేత్రం తీర్థం దర్శించిన భద్రాచల రామయ్య.
అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా. గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా, నిత్యం నీతో ఉన్నాగా, ఇద్దరి లక్షణం ఒకటేగా. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. అమ్మల్లె నన్ను పెంచింది ఈ పల్లె సీమ, నాన్నల్లె నడిపించింది ఊరంత ప్రేమ. అమ్మల్లె నన్ను పెంచింది ఈ పల్లె సీమ, నాన్నల్లె నడిపించింది ఊరంత ప్రేమ. ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా. శ్రీ సీతా సమేత రామలక్ష్మణ ఆంజనేయ స్వాముల వారి దేవాలయ సన్నిధి ఎదున గ్రామస్తులు మరియు భక్తజన అందరూ కూడా కలిసి చేసేటువంటి యొక్క ఈ మహోన్నతమైన మహత్తరమైన ఆచంద్ర తారార్థము ఇటువంటి గ్రామాల్లో అభివృద్ధి చెందడానికి చేసేటువంటి యొక్క పరిపూర్ణమైనటువంటి యొక్క దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమములకు ఈ రోజు ప్రారంభ కార్యక్రమం కావున గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి వారు కూడా తప్పనిసరిగా ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొనవలసిందిగా కూడా మన గ్రామ రక్షణార్థం సీతారామ నాగదేవత ప్రతిష్టా కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. మనం అభివృద్ధి చెందాలి అన్నా, మన ఆరోగ్యాలు బాగుండాలి అన్నా కూడా ఆ సీతారామ వారు నాభుశిల అనేటువంటి మహోన్నతమైనటువంటి ఒక శిలా విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం కూడా మన గ్రామంలో మనందరం కూడా కలిసి చేసుకోబోతున్నాం. కాబట్టి ఇటువంటి యొక్క మహోన్నతమైనటువంటి ఒక కార్యక్రమంలో ఏ గృహస్థులైనా సరే తప్పనిసరిగా కూడా ఈ 5 రోజుల కార్యక్రమం మరియు 16 రోజుల పండుగ రోజు జరిగేటువంటి యొక్క ఆ మహోన్నతమైనటువంటి సంపూర్ణ అభిషేక కార్యక్రమాన్ని కూడా అందరూ కూడా వీక్షించి తిలకించి స్వామివారి కృపకు అందరూ కూడా పాత్రలు కావలసిందిగా కూడా మనవి చేసుకోవచ్చు. కార్యక్రమం ఇప్పుడు ప్రారంభమవుతుంది. ధ్వజస్తంభం, అటువంటి యొక్క ధ్వజస్తంభ దాతలైనటువంటి సిరియాళ్ల గోత్రోద్భవం నల్లూరి హనుమంతరావు శ్రీదేవి దంపతులు, అదేవిధంగా కూడా మన అయ్యప్ప స్వాముల వారు మహాగణాధిపతి స్వాముల వారులని కూడా దాతలుగా వ్యవహరిస్తూ గోగిరోళ్ళ గోత్రోద్భవులైనటువంటి గోరంట్ల వెంకట్రావు వెంకసు దంపతులు, నాగినేని నాగేశ్వరరావు దంపతులు, నాగిలందరూ కూడా చక్కగా కూడా సార్ ఎలా వచ్చింది మేడం కూర్చోవాలి. అమ్మా శ్రీదేవి ఇప్పుడు చేతులు పెట్టి కూర్చోండి అన్న. ఒక్కొక్క దంపతులకి క్లారిటీ వస్తుంది. 20 సంవత్సరముల క్రితమున
ఎలాడిస్తావో ఓ కోతి బొమ్మ, ఏ బాట చూపిస్తావో కానున్న బ్రహ్మ. ప్రసన్నాంజనేయం అనే నామధేయం, ప్రతి మంచి కార్యం జరిపించు దైవం. ప్రభా దివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం, నాలోని ధైర్యం శ్రీ ఆంజనేయం. నా వెంటే నువ్వుంటే భయమా? ప్రతి అవయవము కూడా కేవలం మీకు యజ్ఞోపవేత ధారణ కూడా జరుగుతుంది. అత్యతిష్ట దశాంగులం పురుషయే వేదకం సర్వం యద్భూతం యజ్ఞభవి. తల్లిదండ్రుల యొక్క విశేష అంశము అంటే మోక్ష మార్గం అనేటువంటి మూలాధారమైనటువంటి శ్రీ ఆంజనేయ స్వాముల వారి యొక్క అంత రహస్యం ఏంటి, ఒక్కొక్క భగవంతుడు అసలు ఎందుకు పుట్టి మనకు ఆ విధంగా చెప్తున్నారు. భగవంతుడు పుట్టడము అంటే మానవ రూపంలోనే ఉంటున్నారు అంటే దాని పరమార్థం అసలు ఏం చెప్తున్నారు. అయ్యప్ప స్వామి యొక్క అంత రహస్యం ఏంటి, ఆ భగవంతుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా అసలు ఎందుకు ఆ విధంగా జన్మిస్తారు, ఆ జన్మ సాఫలీకృతం ఏంటి, మనం కూడా మన తర్వాత మన వంశం ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనేటువంటి యొక్క మూలాధారమైనటువంటి యొక్క అయ్యప్ప స్వాముల వారు. అదేవిధంగా కూడా కనక మండల మండిత షణ్ముఖం వనజరాజ విరాజిత లోచనం అనేటువంటి యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆ నాగేంద్ర స్వాముల వారిని మనం ప్రతిష్ఠిస్తున్నాం. అసలు ఈ నాగేంద్ర స్వామి మన శరీరంలో ఎక్కడున్నారు, ఏంటి దీని పరమరహస్యం ఏంటి అనేటువంటి యొక్క విధంగా వీటన్నింటికీ కూడా ఇంకా ముఖ్యమైనటువంటి యొక్క అమ్మవారు. ఒక గ్రామంలో 56 ఇళ్ళు గనక దాటితే ఆ గ్రామంలో ఉండవలసినది బొడ్డురాయి. వాస్తవంగా బొడ్డురాయి యొక్క పేరు నాభిశిల. నాభి అంటే మనం తల్లి గర్భం నుంచి విడివడిన తరువాత ఆ గర్భఛేదనంలో నాభిఛేదనం అని చేస్తారు. పౌన పుణ్య దైర్ఘ్య తరంగాలన్నీ కూడా మనకి చేరాలి అన్నా మనమందరం ఈ దేవాలయంలోకి వచ్చి ఆ సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణ అంశోద్భవుడైనటువంటి యొక్క శ్రీరామచంద్ర మహాప్రభువునకు నమస్కారం చేసేటప్పుడు ఆ గర్భాలయంలో నుంచి ఒక శక్తి బయటకు వస్తుంది. ఆ శక్తిని మనం ఆస్వాదించాలి, అక్కడ ఉన్నటువంటి ఒక విగ్రహాన్ని కాదు. అందుకని మనం శంకుస్థాపన చేసిన రోజు నుంచి కూడా మీ అందరూ గమనించుంటారు. శంకుస్థాపన చేసిన రోజున నవరత్న స్థాపితం పాదరసం అవన్నీ కూడా ఏర్పాటు చేసి ఆ పైన మరలా రాముల వారు సీతాదేవి ఉండేటువంటి యొక్క ప్రదేశం సమాంతరంగా కూడా మనం అక్కడ పెట్టినటువంటి యొక్క వజ్ర వైఢూర్య నీలగోమేధిక పుష్యరాగాలు మనోహరమైనటువంటి యొక్క విషయాలన్నింటినీ కూడా అక్కడ ఏర్పాటు చేసి మనం బంగారము వెండి సమస్త ధాతువులతో కూడినటువంటిది అన్ని కూడా ఏర్పాటు చేశాం. ఆ తర్వాత గర్భాలయం నిర్మాణం చేశాం. ఇప్పుడు మరలా ఈ 5 రోజులు పూజా కార్యక్రమం చేసిన తర్వాత అక్కడ స్వామివారు ఉండే ప్రదేశంలో యంత్రోద్ధారం చేస్తున్నాం. ఈ యంత్రమే పరమ పవిత్రమైనటువంటిది, మహోన్నతమైనటువంటిది. ఆ యంత్రం కింద నవధాతువులు పెడుతున్నాం. మీ అందరూ కూడా చూడండి, నవధాతువులు అనేవి ఎల్లుండి ఆ పీటల మీద కూర్చున్న దంపతులు 5వ తేదీన 9వ తేదీన ఆ గర్భాలయంలో కానీ ప్రతి విగ్రహం ఉండే లోపల గర్భాలయంలోనికి శక్తి ప్రవేశిస్తూ ఉంది. ఇటువంటి యొక్క శక్తిని మనం ఆస్వాదించడానికే దేవాలయం దగ్గరకు రమ్మంటాం. అటువంటి యొక్క పరమ పవిత్రమైనటువంటి యొక్క రహస్యం ఈ దేవాలయంలో ఉన్నది. శ్రీరామచంద్ర మహాప్రభు అంటున్నాం. ఆ చంద్ర అంశభూతమే ఈ 84 సంవత్సరాల 6 నెలల 28 రోజుల యొక్క నైతిక జీవన విధానం. కాబట్టి ఇదంతా కూడా మనం తెలుసుకుని ఈ 5 రోజుల కార్యక్రమంలో మనందరం చేసేటువంటి యొక్క ఈ పుణ్యప్రదం, ఈ ప్రపత్తి, ఈ భక్తి, ఈ మన శరీరంలో నుంచి వస్తున్నటువంటి యొక్క అంగన్యాస ధాతున్యాసం ఇక మీరందరూ మన చేతితో ఉంచుకుంటూ ఉండండి. ఈ ముద్ర అంటే ఈ భగవంతుని వేలు, ఈ శనేశ్వరుని వేలుపటిని కూడా ఈ 3 వేలతో మాత్రమే పట్టుకోవచ్చు. రాకూడదు. మీరు ప్రయత్నం చేయండి, అలవాటు మనకి అర్థమవుతుంది. అందుకని అట్లా బొట్టు పెట్టడం అలవాటు చేసుకోండి. ఈ విధంగా మీరు మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇట్లా నమస్కారం అస్సలు చేయదు, ఇట్లానే నమస్కారం చేయండి. అంటే ఎదుటి మనిషి యొక్క బింబం స్పష్టంగా మనకి కనపడాలి.
బొట్టు దగ్గర నుంచి 10 అంగుళాల పై ప్రమాణమున మనందరం ఇక్కడ ఉన్నటువంటి యొక్క భగవంతుడికి మనం ఏం చేయాలంటే ఈ హారతి ఆ భగవంతుడు కూడా ఏ విధంగా అంటే కొన్ని రోజులు మాత్రమే ఉండి వెళ్తున్నారు. ఇప్పుడు మీరు పూజలు చేసేటప్పుడు కూడా మీరు నైవేద్యం చెల్లిస్తారు. ఈ ధర్మమే భగవత్ ధర్మం. అందుకనే గోపూజా కార్యక్రమాన్ని ఎందుకు చేస్తారు అంటే గోవు యొక్క ధర్మం ఏం చేస్తుంది ఈ 5 రోజుల్లో మీరు చేయండి, మనం ఏంటో మనకు తెలుస్తుంది. జాగ్రత్తమ్మా, వెనక కూడా రాపించండి, తీసుకోదు. మనలాగా పొద్దున్నే 8 గంటలకి టిఫిన్ చేస్తే మళ్ళీ 8:30కి ఇంకో ఆహారం పెడితే మళ్ళీ తింటాం, మరలా 9 గంటలకు తింటాం, 10 గంటలకు తింటాం, 12 గంటలకు తింటూనే ఉంటాం. కానీ గోవు చేసేటువంటిది ఏంటి అంటే ఏ ఆహారాన్ని తీసుకున్నా కూడా ఆ ఆహారాన్ని నెమరు వేసుకొని అది విసర్జించిన తరువాత మరలా ఆహారం కోసం వెళ్తుందే తప్ప ఆ ఒక్క జీవి మాత్రమే ఆ విధంగా చేస్తుంది. కాబట్టి గోవుని దేవతగా మూర్తిగా భవించిన విధంగా మనం ఓం గౌరీ మిమాయ సలిలాని తక్షస్యేకపదే ద్విపదే సా చతుష్పదే అష్టాపదే నవపదే బభూవశే సహస్రాక్షర పరమే వ్యోమన్ శ్రీ గౌరీ దేవతాభ్యో నమః. శబ్ద వివదితమునా పునంతో యత్ర శ్రీ మహాలక్ష్మీ దేవతాయై నమో నమః. ప్రణో దేవే సరస్వతే వాజేభిర్వాజనీపతి పవిత్రయవతో శ్రీ సరస్వతే దేవతాభ్యో నమః. ఓం ఇంద్రాణీ మాసు నారీ సోషపత్ని మహిమస్రవం నహ్యస్య అపరం చ నాజరసా మరతే పతిః. శ్రీ ఇంద్రాణీ దేవతాయై నమో నమః. ఓం చంద్రస్వతే ఉషసా బేబిసానే సమానం యోని మనుసంచరంతి సూర్యపత్ని సంజ్ఞా విజరథ ప్రజానతే గీతం గృణ్వాన్ అజరే భూరిరేజసః. శ్రీ సంజ్ఞాదేవ్యై నమః. ఓం నమః. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం కూడా చూపించమని వారిని అందరూ కూడా ఆ హారతిని అందుకోండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శరణం నాస్తి త్వమేవ శరణం మమ. ఆ ట్రస్టీ దంపతులు ఆ గోమాతను పూజించేసి రావాలి నాయన, మీరు వస్తూ ఉంటారు. ఓం మహాదేవ్యై చ విద్మహే సర్వదేవతా స్వరూపిణ్యై చ ధీమహి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. దేవతాభ్యో నమో నమః. లం పృథివీ తత్వాత్మనే గంధం పరికల్పయామి. ఆకాశతత్వాత్మనే పుష్పం పరికల్పయామి. వాయు తత్వాత్మనే ధూపమాగ్రాపయామి. తేజోతత్వాత్మనే దీపం సందర్శయామి. వామమృతత్వాత్మనే అమృతోపహారణే నైవేద్యం సమర్పయామి. భజంత్రీలు ఒక్కసారి ఇంటి మేళాన్ని ముగించండి నాయన. శ్రీరామచంద్ర మహాప్రభు ఒక్కసారి కూడా స్మరించుకోవలసినటువంటి ఒక బాధ్యత ఉన్నది. వారిలో తాడిపాళ గోత్రోద్భవులైనటువంటి యొక్క పాటిబండ రామకృష్ణయ్య గారి వంశస్థులైనటువంటి ఈ వంశం అనేది కూడా మనం కూడా మన పిల్లలకి చెప్పండి. ఒక్కొక్కసారి దేవాలయం దగ్గరకు వచ్చేసినప్పుడు మీ గోత్రం ఏంటంటేనే పిల్లలకి కొంతమందికి గుర్తుండట్లా. ఇది తల్లిదండ్రుల దోషం వస్తుంది. ఆ తరువాత తండ్రి పేరు, తాత పేరు, ముది తాత పేరు, కనీసం ఈ 3 పేర్లైనా కొడుకులకి చెప్పండి. కూతుళ్ళకైనా కొడుకులకైనా చెప్పాలి. ఎందుకంటే
మీ తాతగారి పేరేంటి అంటే ఆలోచిస్తున్నారు, మీ ముది తాత పేరేంటి అంటే అసలు తెలియదు అంటున్నారు. ఇది చాలా తప్పు. అందుకనే మనం ఎందుకు స్మరించుకోవాలో, ఈరోజు మనం ఇక్కడ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఈ దేవాలయ నిర్మాణం ఎంతో మంది మహానుభావులు చేసినటువంటి ఈ ప్రాంగణంలో మరలా మనం చేస్తున్నాము అంటే మరలా కొన్ని సంవత్సరాల నాటికి మనందరం కూడా మహానుభావులుగా వెలుగొందాలి అన్నా కూడా మన స్మరణ అనేటువంటిదే చాలా ముఖ్యం. అందుకని భక్తి 9 విధాలుగా చెప్తారు. మనం నామ సంకీర్తన చేయటం, భక్తిపూర్వకంగా తలుచుకోవటం, అంతఃసంకల్పన, అదే విధంగా కూడా స్మరించుకోవటం, ఇవన్నీ కూడా భక్తికి మూలాధారమైనటువంటి విషయాలు. అటువంటి వాళ్ళలో మనం స్మరించవలసినటువంటి వారు పాటిబండ్ల రమణప్ప నాయుడు గారు, వారి వంశోద్భవులు అంటే వారి కుమారుడైనటువంటి పాటిబండ్ల చినవెంకయ్య గారు, వారి కుమారుడైనటువంటి బ్రదరు పాటిబండ్ల చంద్రయ్య ఉదయలక్ష్మి గారు, వారి పరంపర పాటిబండ్ల వెంకట సుబ్బయ్య వెంకట సుబ్బమ్మ గారు, పాటిబండ్ల వెంకటేశ్వర్లు వెంకాయమ్మ గారు, పాటిబండ్ల వెంకట్రామయ్య ధర్మపత్ని లక్ష్మీదేవమ్మ గారు చక్కగా కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళని ఎందుకు మనం స్మరించుకోవాలంటే మనం ఇంత కార్యక్రమం చేసుకుంటున్నాం అంటే వాళ్ళే మనకి ప్రాతస్మరణీయులు. అదేవిధంగా కూడా మద్దాడి రామబ్రహ్మం గారు, భీమనాథుని కోటిరెడ్డి గారు, వచ్చవాయి పాపరాజు గారు, వచ్చవాయి సుబ్బరాజు గారు, మద్దాడి వెంకటప్పయ్య ధర్మపత్ని హైమావతి గారు, వీళ్ళందరూ కూడా ఎంతో సేవ చేసి వారి ఆస్తులలో కూడా కొంత భాగం అని ఏదో వాళ్ళ మనస్సంకల్పితంగా ఆ భగవంతునికి అర్పితం చేసినటువంటి మహనీయులు పెడితే పాపం ఎంతో మంది వాళ్ళకి తోచిన విధంగా 1,00,000, 2 లక్షలు, 50,000, 3 లక్షలు ఈ విధంగా పంపించినటువంటి వాళ్ళే. దాదాపుగా 2 కోట్ల రూపాయలకి పైన మనం ఖర్చు పెట్టుకొని ఎంతటి మహోన్నతంగా ఈ కార్యక్రమం చేస్తుంటే ఎంతో మంది మహానుభావులు ఇక్కడ కూర్చున్నటువంటి వారు మనస్సు సంకల్పితం లేకపోతే మనకి కొన్ని కార్యక్రమాలు జరగవు. అటువంటి విధంగా మనం ఈ కార్యక్రమాలలో తలుచుకుంటూ మనం ఈ కార్యక్రమాన్ని చేద్దాం. మీ అందరూ కూడా ఒక్కసారి ఉపచార పూజా కార్యక్రమములే మనం చేసేటువంటి ఈ కార్యక్రమములే. అందుకని ముఖ్యంగా మగవాళ్ళు ఇంట్లో పూజ చేసేటప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. వివాహమైనటువంటి స్త్రీలు మొట్టమొదటి మనస్సులో ఉన్నటువంటి అంతర్భాగ జీవుని స్మరణ చేసుకుంటూ మీ తల్లిదండ్రులకి ఒక్కసారి స్మరణ చేసుకుని మనస్సులో మీ వంశదేవత కులదేవతని కూడా మనస్సులో ఆరాధన చేసుకుంటూ వినండి. శ్రీ కళ్యాణాభిధం దేవో భారతీయతి శేఖరం ఆచార్యం దక్షిణాచార ప్రవర్తక మహం భజే. నిత్యానుష్ఠాన ఉపవాస దీక్షాదిత పరంపర ఇష్టదేవతామూర్తి అయినటువంటి వీరాంజనేయ స్వామి వారిని ప్రార్థించుచు నేడు దొడ్డవరంపాడు గ్రామములో వెలసి ఉన్నటువంటి శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ జీవధ్వజ గణపతి అయ్యప్ప నాగేంద్ర స్వాముల వారు అగజానన పద్మార్కం గజానన మహా
జాగ్రత్తగా మనం ఇవన్నీ కూడా ఆచరించాలి. ధర్మం అర్ఘ్యం అంటే ఇప్పుడు మీరు చేయండి. ముందు మగవాళ్ళు ఎడం చేతితో నీరు తీసుకొని ఉద్ధరణతోటి ఆ కుడి చేతిలో ఒక్కసారి ఉంచి చెయ్యి కడుక్కోండి. మాధవాయ స్వాహ. మరలా చెయ్యి కడుక్కోండి. మగవాళ్ళు చెయ్యి కడుక్కొని మంత్రంతో అవసరం లేదు. ఏ ఆహారం తీసుకున్నా ముందు అట్లా చెయ్యి కడుక్కొని 3 సార్లు నీళ్లు తీసుకున్న తర్వాతనే మీరు ఇంట్లో ఆహారం చేయండి. బయట హోటల్ ఓం మహ ఓం జనః ఓం సత్యం ఓం తస్త వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. ఇప్పుడు వదిలిపెట్టండి. ఎప్పుడో వదిలిపెట్టామండి అంటే కాదు, ఇట్లా అలవాటు చేసుకోండి. 5 రోజుల్లో అట్లా చాలా అవసరమైనటువంటి ఒక ప్రక్రియ. సూర్యనాడి. అందుకనే దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు పొద్దున్నే ముఖ్యంగా రామాలయంలో ఆ దర్వాజా యొక్క తలుపు తీసేటప్పుడు కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే శ్రీ మహావిశ్వకర్మణ ఆగ్నేయ ప్రవర్తమానస్య కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే. మనందరం ఉంటూ ఉన్నాం. మనం అసలు ఎక్కడ ఉంటున్నాం, ఏం చేస్తున్నాం అనేది సంకల్పం ప్రతిరోజు చెప్పుకోవాలి. జంబూద్వీపే. ఇప్పుడు అందరూ చెప్పండి. పీటల మీద కూర్చున్న దంపతులు మాత్రమే కాకుండా బయట కూర్చొని వినేటువంటి వాళ్ళు, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ 5 రోజులు ఇంట్లో టీవీలను కొంచెం కట్టేసి. మధ్యప్రదేశే శ్రీరామాలయ సన్నిధో అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన పరాభవనామ యుక్తాయాం శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం కూడా విశేషణ విశిష్టాయాం శుభతేధో శ్రీమాన్ శ్రీమతః. ఇప్పుడు నేను పేరు దేవాలయం ప్రతిష్ఠ చేసినటువంటి యొక్క సందర్భం కూడా జ్యేష్ఠ మాసమే. అక్కడ దాని పైన రాసి ఉన్నది. కాబట్టి మీరు చక్కగా కూడా ఇప్పుడు మొమ్మ అనుకోండి. రేచర్ల గోత్రోద్భవస్య యార్లగడ్డ రతన్ బాబు నామధేయస్య మొమ్మ అనుకోనైనా తద్ధర్మపత్ని. ఇప్పుడు మీరు చెప్పుకోండి అమ్మాయి పేరు. పూనం నామధేయి. గోత్రోద్భవస్య పుత్తూరి నాగవేణి నామధేయస్య కుమారస్య అభినయ నామధేయస్య నామధేయి. ఎడునోళ్ళ గోత్రోద్భవస్య ముళ్ళోని హరిప్రసాదు పాటిపండ్ల గోత్రోద్భవస్య పాటిపండ్ల అజయ్ కుమార నామధేయస్య విపర్ల గోత్రోద్భవస్య మండవ రామకోటి నామధేయస్య మమనుకొనైన తద్ధర్మపత్ని. నిత్య వ్యాపారాభి వృద్ధ్యర్థం పాడి పంట పశుభ్యాభి వృద్ధ్యర్థం ఏ ఏ గ్రహదోష నివృత్త్యర్థం వృద్ధ్యర్థయే సకల దోష నిరహరణార్థం. ఇట్లా నమస్కారం చేసుకొని ఆ స్వామి వారిని ఒక్కసారి స్మరణ చేసుకోండి. శ్రీ సచ్చిదానంద బ్రహ్మణో నిర్వ్యాజ్య మాయా శక్తి విజృంభితారణస్య దక్షారక్షణ విచక్షణస్య పారిజాతస్య సమస్త ఇంద్రాగ్ని యమ నిరుతి వరుణ వాయు కుబేర ఈశానాష్ట దిక్పాలక పరిపాలితే రామ శిబిరం పృథు మరుద్భగీరిద దిలీప పరశురామాది షోడశ మహారాజాన అంగ వంగ కళింగ కాశ్మీర కాంభోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర పాండ్యపుడింధాంధ్రహోణ దశాన్న భోజ కురు గాంధార గండకి విచిత్రికా వశిష్ఠ ప్రవరకాస్యపి ఫల్గుని కరదోయ పుణ్యనది పవిత్రితే. అయోధ్య మధుర మాయా కాశీ కంచి అవంతిక పుణ్యపురీ విరాజతే. స్వామి పుష్కరత్రయ
ఇత్యర్థం నాగేంద్ర స్వామి గ్రామ రక్ష సీత కలశస్య శివ పూర్వే దక్షిణే హరిస్మృత ఉంచుకొని మగవాళ్ళు 3 సార్లు అట్లా తిప్పండి నాయన. ఆ తిప్పింది ఆయాంతో తీసుకొని మీ శిరస్సును ఉంచండి. మళ్ళా మీ ధర్మపత్ని అక్షతలు చేత పట్టుకొని చక్కగా కూడా నిటారుగా కూర్చొని గాలిని లోపలికి బాగా పీల్చండి. నేను మంత్రం చదివి పూర్తి అగునంత వరకు కూడా గాలిని అక్కడే బంధించండి. గాలిని వదిలిపెట్టి ఆ అక్షతల స్వామి వారి మీద అట్లా వడ్డిస్తూ ఉండండి. సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఉపచారిక స్నానం ఆమెతో అట్లా నీరు ప్రోక్షించండి. ఇప్పుడు ఆడవాళ్ళు మంగళసూత్రాన్ని చూపించి కాస్త గంధం రాసుకుని వేలాడదీయడం చేయొద్దు. ఎందుకు అంటే మంగళసూత్రాన్ని తక్కువ బంగారం పెట్టుకొని చేయించుకోండి. అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళినటువంటి యొక్క సీతామాత ఆ శ్రీరామచంద్ర మహాప్రభువు అక్కడ ఉన్నప్పుడు ఆ పంచభూతాత్మకమైనటువంటిది శరీరం లోపల ఉంటుంది. కానీ బయట ఉన్నటువంటి యొక్క కాలి మెట్టెలు, నల్లబూసలు, అదేవిధంగా గాజులు, బొట్టు, మంగళసూత్రం అనేటువంటిది ఏ సందర్భంలో కూడా విసర్జించకూడదు. అందుకనే ముఖ్యంగా మీ అందరూ కూడా నాటకాలు చూసేటువంటి వాళ్ళకి, ఎందుకంటే ముఖ్యంగా రామచంద్ర మహాప్రభువు ముందు దాదాపుగా 20 తరాల ముందు హరిశ్చంద్రుడు ఉన్నారు. ఆ హరిశ్చంద్ర వంశమే రామచంద్ర మహాప్రభువుది కూడా. ఆ హరిశ్చంద్రుడు కూడా భార్య మెడలో ఉన్నటువంటి యొక్క మంగళసూత్రం వాస్తవంగా భర్తకి తప్ప ఎవరికీ కనపడకూడదు. అందుకనే 2 మాంగళ్యాలు ఉంటాయి. రేపు కళ్యాణం అప్పుడు చెప్పుకుందాం. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా అని చెప్తారు. కేవలం నేను ఉండటానికి కనపడేటువంటి ఒక మాంగళ్యం ఒకటైతే ఆశా సానా సౌమనసగం ప్రజాగం సౌభాగ్యం తను అగ్నేరను వ్రత భూత్వ సన్నహ్యే సుకృతాయకమని 64 మంది దేవతల యొక్క స్పర్శయుక్తం ఈ మాంగళ్యం. చిన్నది కాదు మాంగళ్యం అంటే. అటువంటి యొక్క మాంగళ్యము భర్త యొక్క ఆయుష్ని కాపాడటమే కాకుండా ఆ స్త్రీ యొక్క వంశపరమైనటువంటి యొక్క తల్లిదండ్రుల యొక్క జీవన విధానాన్ని కూడా కాపాడేటువంటిది మాంగళ్యం. అందుకని 2 మాంగళ్యాలు ఉంటాయి. వివాహం అప్పుడు తల్లిదండ్రులు, ఈ తల్లిదండ్రులు, ఆ తల్లిదండ్రులు తీసుకొస్తారు మంగళసూత్రాన్ని. అటువంటి యొక్క మంగళసూత్రాన్ని ప్రతిరోజు కూడా స్త్రీ పెట్టుకోవాలి. అందుకనే ఆయన కన్యాదానం చేసేటప్పుడు కూడా తండ్రి చెప్పేటువంటి యొక్క మాట కూడా అదే చెప్తారు మీకు. 21 తరాలు ఉద్ధరింపబడేటువంటి యొక్క భాగ్యం మీ ఇద్దరి వలన మాత్రమే రావాలి. అదే ధర్మ ప్రజాసత్వ కర్మార్థమై ఉండాలి. అటువంటి యొక్క విధానంగా నేను నా కూతురిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తున్నాను అని చెప్పేసేసి ఆ మంగళసూత్రాన్ని అక్కడ ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఏ రోజునైనా సరే భర్త తప్పు చేస్తే భర్తనైనా నిందించవచ్చు, ఇబ్బంది పెట్టవచ్చు. కానీ అంటే ఇబ్బంది అంటే వేరే రకంగా కాదు, ఇబ్బంది పెట్టవచ్చు. కానీ పొరపాటున కూడా మంగళసూత్రాన్ని మాత్రం తీయకూడదు. పుష్పాలు తీసుకొని వాటిని ఎడమ చేతిలో పెట్టుకుని కుడి చేతితోటి ఈ 3 వ్రేళ్లతో తీసుకుని ఆయ నమః ఓం శ్వేతవర్ణాయ నమః ఓం రాజాయ నమః ఓం నమః ఓం సర్వాభీష్టప్రదాయ నమః ఓం సర్వకార్యాగ్రపూజితాయ నమః అట్లా మొత్తయామి. అట్లానే వనస్పత్యాలు వస్తూ ఉన్నాయి. అట్లా చూపించుకొని కాశీని వాటిని 80,000 సంవత్సరాలు రాజ్య పరిపాలించారు అని అంటే అంతటి గొప్ప విషయము అటువంటి యొక్క విషయంలో ఉన్నది. అట్లానే భజంత్రేమో ఘంటానాదం అని చెప్తుంది. ఇంట్లో కూడా గంట మోగించినప్పుడు ఓంకార శబ్దం వచ్చేటువంటి యొక్క గంటలు కొనుక్కోండి. ఈ మన దేవాలయంలో కూడా ఇప్పుడు ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాల నాడు ఒక గంట ఉన్నది. ఆ గంట మోగిస్తే ఓం అన్నట్లుగానే వినిపిస్తూ ఉంది. అటువంటి యొక్క గంటలు అంటే అంత పెద్ద గంటలు ఇంట్లో వద్దు, కానీ పక్కింటి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. అట్లా సూర్య భగవానుడికి తల్లి నమస్కారం చేసుకోండి. సాక్షాత్ దీపం దర్శయామి ఒకసారి భజంత్రీలు ఆనంద భైరవి రాగంలో చక్కగా ఒక
ఆ కొబ్బరి చెప్పలకి ఇప్పుడు అందరూ స్వాహ అని చెప్తూ ఉంటాం. అంటే మనం ఆహారం తినేటప్పుడు కూడా భగవంతుడికి ఏ విధంగా పెడుతున్నామో మనం కూడా అదే విధంగా తినాలి. ఓం యారాయ స్వాహ, ఓం సమారాయ స్వాహ, అంటే భగవంతుడికి మనం అక్షతలో పుష్పాలు చెప్పబడ్డది కదా. అవకాశం లేని వాళ్ళు ఏం చేశారంటే స్వామి ప్రభువు ఎవరు కనపడ్డా కూడా తీసుకోండి, ఒక పండు పెట్టండి, ఎంతో కొంత దాంట్లో పెట్టేసి వాళ్ళకి ఇచ్చిన చేత పట్టుకోండి. సుముఖ జగద్రక్షో విరాట్ రూపో జగన్మయ ప్రదంలోకే సర్వకార్య అగ్రపూజిత ఓం ధాత మోహం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవ సమర్పయామి. కూర్చోండి, వదిలిపెట్టేసేయండి అన్ని. అనయాధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజ భగవాన్ సర్వాత్మక. మగవాళ్ళు తీసుకొని మీ శిరస్సును చల్లుకోండి. మగవాళ్ళు మీ శిరస్సును చల్లుకోండి. మరలా తీసుకొని మీ ధర్మపత్ని శిరస్సును కూడా ఉంచండి. అప్పుడు మీరు మీ పాదాలు వారికి ఇవ్వండి. మీరు తాకి నమస్కారం చేసుకోండి అమ్మా కాళ్ళకి. సౌమంగళ్యాభివృద్ధిరస్తు. ఇవ్వండి, తృప్తిగానే ఇవ్వండి. పాదాలు తాకి కనుక మనం నమస్కారం చేసుకుంటే భగవంతుడు సమూపార్చత మొత్తం ఇస్తూ ఉన్నారు. అదే ఒక భార్య గనక చిన్నది కాబట్టి ఆ అమ్మాయి గనక భర్త పాదాలు గనక ఎప్పుడైతే తాకారో ఆ తండ్రి చెప్పినటువంటి ఒక సూక్తి గుర్తొస్తుంది. అంటే తండ్రి ఏం చెప్పాడు అంటే ఆ అమ్మాయిని పెళ్లి చేస్తూ దశవర్షేయాం కన్యాయాం ఇమాయాం అని చెప్పారు. అంటే నాయన ఈ వివాహ ధర్మంలో మీరు ధర్మాన్ని గనక చక్కగా పాటిస్తే 21 తరాలు ఉద్ధరింపబడతాయి బాబు. అంటే 21 తరాలు అంటే అర్థం ఏంటంటే కేవలం మన తరమే కాదు, ముందున్న అటు 10 తరాలు ఇటు 10 తరాలు ఈ తరం మొత్తం 21 తరాలు ఉద్ధరింపబడేటువంటి యొక్క భాగ్యమే ఈ ఆశీర్వచనం అని తండ్రి చెప్పేటువంటి యొక్క సంస్కారం. ఎప్పుడైతే ఆ భర్త యొక్క పాదాలు తాకి 2 అక్షతలు కనుక మనం నమస్కారం చేసుకుంటామో ఆ తండ్రి మనల్ని ఈ ఇంటికి పంపించినటువంటి యొక్క కార్యక్రమం సుగమవుతుంది. దీని పరమార్థం ఇంతుంటుంది. ప్రతీక ప్రతి విషయంలో కూడా ధర్మం. ఇది ప్రతిరోజు కూడా వీటిని షోడశోపచార కార్యక్రమాలు. ఏదైనా సరే తమలపాకు కాకపోయినా ఏదైనా సరే ఒక ఆకు ఉంచుకోవటం, ఆ ఆకుతో అట్లా స్వామి మీద అట్లా నీళ్లు చెల్లేసేసి అంటే నిద్ర లేచిన వెంటనే మొట్టమొదటిసారిగా నమస్కారం చేసుకొని మనం తలుచుకోవాలి. ఒకటి ఆ తలుచుకున్నప్పుడే మనం ఒక సంకల్పం చేయాలి. ఈ రోజు అంటే అర్థం ఏంటి అంటే ఎవరైతే సూర్యుడి కన్నా ముందుగా నిద్ర లేచి ప్రాతకాలాన అంటే బ్రాహ్మీ ముహూర్తంలో అంటే 5 గంటల లోపు గనక నిద్ర లేచి గనక స్నానం చేస్తే దాన్ని దేవతా స్నానం అంటారు. ఆ స్నానం వలన ఏమి లభిస్తుంది అంటే అన్యోన్య దాంపత్యం లభిస్తుంది. అందుకని అహల్య గౌతములు కూడా ఆ ప్రాణపరమైనటువంటి యొక్క అంశ సంస్కారం వలననే అంజనాదేవిని కన్నది. ఆ అంజనాదేవి యొక్క పుత్రుడైనటువంటి యొక్క ఆ ఆంజనేయుడిని కూడా కన్నది. ఎందుకంటే కూడా సూర్యుడి కన్నా ముందుగా నిద్ర లేచి స్నానం చేస్తే దాన్ని దేవతా స్నానం అంటారు. ఆ తర్వాత 5 గంటల తర్వాత నిద్ర లేచి కనుక స్నానం చేస్తే అది ఋషీశ్వర స్నానం అవుతూ ఉంది. ఆ ఋషీశ్వర స్నానం వలన ఏం జరుగుతుంది అంటే ఇంట్లో పిల్లలు తల్లిదండ్రులు ఏం చెప్తే అది వింటారు. మీరు గమనించండి,
తల్లిదండ్రులు ఏం చెప్తే అది వింటారు. అదే విధంగా కూడా ఆ సూర్యుడు ఉదయించిన తర్వాత కనుక మనం నిద్ర లేచి స్నానం చేస్తే దాన్ని రాక్షస స్నానం అంటారు. దాని వలన అరుసుకోవటాలు ఎక్కువగా ఉంటాయి. ఇంట్లో ఒకరి మాట ఒకరు వినకపోవడం ఎక్కువగా సంభవిస్తుంది. గమనించండి, కొంతమంది మహానుభావులు ఏం చెప్తారు అంటే, మా భార్య అంటే నాకు చాలా భయం అండి అంటారు. అంటే భయం అంటే మీరు వేరే భయం అనుకుంటున్నారు. భయం అంటే అర్థం ఏంటంటే గౌరవం. ఏ గౌరవం అంటే, ఏ స్త్రీ అయితే ఉదయంగానే భర్త కన్నా ముందుగా నిద్రలేచి ఆ ఇల్లు ఏ ప్రథమ ద్వారం అయితే ఉందో ఆ ప్రథమ ద్వారానికి కాస్త పసుపు రాసి బొట్టు పెట్టి ఆ తర్వాత భర్త నిద్ర లేచేటప్పటికే ఆ అమ్మాయి ఒక ఆ దేవతా స్నానం కానీ ఏదైనా కనుక చేసి ఆ నిత్య నైమిత్తిక కార్యక్రమాలు కనుక ఆ స్త్రీ చేస్తూ ఉంటే ఆ స్త్రీని చూస్తే ఏ భర్త అయినా సరే భయపడతారు. అదే గౌరవంతో కూడుకున్నది. భర్త లేచిన తర్వాత భార్య లేస్తే నువ్వు ఇప్పుడు లేచావు అప్పుడు లేచావు ఇద్దరు తిట్టుకుంటూ ఉంటారు. కాబట్టి అది ఇంట్లో ఉండకూడదు అనేటువంటిది ఈ ధర్మ ప్రజాసహత్వ కర్మార్థం మనకి తెలియజేస్తుంది. అటు కానీ పైగా ఇంట్లో ఉన్నటువంటి యొక్క పిల్లలకు కనబడి ఆశీర్వదనం చేసి భార్య శిరస్సు భాగాన్ని తన యొక్క కుడి వైపున ఆ వక్షస్థలం మీద పెట్టుకుని 2 నిమిషాలు భార్యాభర్తలు మాట్లాడుకుంటారో ఆ భార్యాభర్తల యొక్క జీవన విధానం సుస్పష్టంగా 84 సంవత్సరాల 20 ఏకాంతంగా ఉన్న సందర్భంలో భార్య కుడి వైపున ఉండాలి. మామూలు సందర్భాల్లో అక్కడ అందరూ కూడా భజంత్రులు గట్టి మేళాన్ని వాళ్ళందరూ ఒకసారి చుట్టుకోండి. అట్లా అట్లా చుట్టుకొని ఇట్లా నమస్కారం చేసుకోండి. చెప్పండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతి తండ్రి చెవిలో చెప్తాడు. అంగాదంగా సంభవసి హృదయాది జాయసే ఆత్మా వైపుత్ర నామాసి సజీవ శరదశతం అశ్మాభవ పరశుద్భవ హిరణ్యమస్తుతం భవ హ్రోంకారేణాభి జిగ్రాభి రౌహిణ అని ప్రతి తండ్రి కూడా చెప్తాడు మనకి. అంటే ఏమని చెప్తున్నాడంటే, నాయన నీవు నాకు ప్రతిరూపం, నా ఆత్మకు ప్రతిరూపం, ఆత్మా వైపుత్ర నామాసి. అటువంటి నీవు నా తరువాత నీ తల్లిని, నీ ముందు పుట్టినటువంటి వారిని, తర్వాత పుట్టినటువంటి వారిని శ్రద్ధాసక్తులతో చూసుకోనాయన అని ప్రతి తండ్రి కూడా చెవిలో చెప్తాడు. అంటే ఈ ఒక 25 ఏళ్ళు వచ్చినప్పుడు 30 ఏళ్ళు వచ్చినప్పుడు చెప్పొచ్చు కదండి. ఆ 21వ రోజు చెప్తే ఏమర్థమైంది అంటే, వాస్తవంగా కూడా బిడ్డకి జ్ఞానం వచ్చేటువంటిది 6వ నెల దాటిన తరువాతనే ప్రతి శిశువుకి కూడా జ్ఞానం వస్తుంది. అటువంటి ఒక జ్ఞాన సముపార్జన అప్పుడు చెబితేనే ఆ ప్రతి రక్తము బిందువుకి కూడా ఉంటుంది. అంటే మీ తల్లిని, మీ ముందు పుట్టినటువంటి వారిని, తర్వాత పుట్టినటువంటి వారిని శ్రద్ధాసక్తులతో చూసుకోమని ప్రతి తండ్రి కూడా కొడుకు చక్కని వెళ్ళేసి ఇటువంటి యొక్క యజ్ఞోపవీతాన్ని పట్టుకొని అప్పుడు చెప్తారు. తండ్రి చెప్తాడు, సుప్రజా ప్రజయా భూయాస్సు వీరో వీరై సువర్చ వర్చసాసు పోషకు పోషై అని చెప్తాడు. నాయన నీకు మా ఇంటి యొక్క ఆడపడుచుని మీ నాన్నగారికి ఇచ్చేసేసి నీ జన్మకి కారణమైనటువంటిది మా వంశం కూడా. కాబట్టి నీవు నీ తల్లిదండ్రులు సంపాదించినటువంటి యొక్క కీర్తి ప్రతిష్టలకు కానీ, స్థిర చరాస్తులకు కానీ, మేము సంపాదించినటువంటి యొక్క కీర్తి ప్రతిష్టలకు కానీ ఎటువంటి ఇబ్బంది కలుగనీయకూడదు. అటువంటి యొక్క ధర్మ ప్రజాసహత్వ కర్మార్థానికి
నీవు వంశ అభివృద్ధిని చెందించడం కోసం అని చెప్పేసేసి నేను నీకు ఈ పంచెలను ఇస్తున్నాను అని 15వ సంవత్సరంలో మేనమామ ఆ బట్టలు వస్త్రాలను ఇప్పిస్తారు. అప్పటి నుంచి ఆ లుంగిల్లాగానే పంచెలను ప్రతి ఒక్కరూ కూడా ధరింపజేసుకుంటారు. అటువంటి యొక్క యజ్ఞోపవీతం తర్వాత మనం రైతువారి కుటుంబాల్లో ఆ పనులు చేసుకునేటప్పుడు ఇబ్బంది అని చెప్పేసి ఆ భగవంతుడు చెప్పినటువంటి ఇంకో సంకల్పం ఏంటి అంటే, ఏ కార్యక్రమం భగవదానుగ్రహంగా నీవు చేస్తున్నావో ఆ సందర్భంలో ఈ యజ్ఞోపవీతాన్ని తప్పనిసరిగా నువ్వు ధరించి చెయ్యినాయనా అని చెప్పేసేసి మనకి ఆ వశిష్ఠాది మహారుషులందరూ కూడా మనకి చెప్పినటువంటి యొక్క సంకల్ప బలం ఆ యజ్ఞోపవీతం. అందుకని మనం ఈ రోజున ఈ పుణ్య కార్యక్రమం ఆ శ్రీరామచంద్ర మహాప్రభువుని అక్కడ ప్రదర్శించబోతున్నాం. ముఖ్యంగా కూడా సీతారాంబ సాక్షాత్ పరమేశ్వరుడు ఆ రామచంద్ర మహాప్రభువు తీసుకోండి. కాబట్టి మరలా ఒక తమలపాకు మీ కింద ఓం సజ్జోజాతం ప్రపంచామి సజ్జోజాతాయ వై నమో నమః. ప్రాక్కలసే చూడండి ఆయన ఆ రుక్మిక్ స్వాముల వారు ఆ కలశ పాత్రలో అక్షతలు ఉంచేటప్పుడు మీరు కూడా మీ ముందున్నటువంటి యొక్క రక్షణ కలశే ఓం అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోర ఘోర తరేభ్యః పశ్చిమ కలశే శివో ఆ రుద్దికులు సౌమన సమస్తో అక్షతిష్టారించాస్తు ఏవం త్రిః మరణ ఓం పుణ్యాహం దీర్ఘమాయురస్తు శివ ఆపస్సంతు సౌమన సమస్తో అక్షతిష్టారించాస్తు. ఇప్పుడు అక్షతలు తీసుకోండి. ఓం అర్చిత ప్రాచిత ప్రియ మేధాసో అర్చిత పుష్పాణి పాంతో ప్రజాపతి క్రియత పంచవేద యజ్ఞ క్రియాకరణ కర్మారంభ శుభ ప్రవర్తంతే తమహంకారవాసి కురుస్వ భవద్దేః. ఇప్పుడు మీరు ఈ భగవంతుని వరేళని తీసుకొని శ్రీరంగేష్టవాహం సప్తనోభిః ద్రవిణోదాద్రవిణస్తునరస్య దీర్ఘమాయురస్తు శాంతిరస్తు వృద్ధిరస్తు పంట పశుభ్యాభివృద్ధిరస్తు కలశాన ఈశాన్య ప్రదేశే పదకం సించేతు పశ్చిమ కలశే పదకం సించేతు ఉత్తర మహాభివృద్ధిరస్తు. శ్రీ సారగరుష ప్రయ సంపక్షం తను సూర్య ఉదేతి అద నక్షత్రం నైతి యావతే యత్ర జగన్యం పశ్యేత్ ప్రవామహై సోమం స్వస్తి భువనస్య యస్పతిః ధాతో అష్టౌ దేవా వసవస్యోమ్యా చతస్రో దేవీ రజరాశ్రవిష్టాదే యజ్ఞత్వం తు రజసః పురస్తాత్ సంవత్సరేణామృతద్గస్వస్తి. మీ ఐదుగురు ఇక్కడే ఉండండి. ముఖ్యంగా మగవాళ్ళు ఇక్కడికి వచ్చేట్టు మాత్రమే నమస్కారం చేశాడు. ఆ నమస్కారం చేసిన కారణం మీరు ఇబ్బంది పడతారు. ఆ విధంగా అక్షతలందరూ కూడా యో వైతాం బ్రహ్మణో
పైకి లేనే ఏతోన్యంద్రం స్థామశక్తం శుద్ధేన సామ్నా శుక్రైర్పైర్వామముక్త ఇంద్ర శుద్ధో జినోయం శుద్ధో వస్త్రాణి యజ్ఞతే శుద్ధో వాజో శశాయతే బ్రాహ్మణేషు కూర్చున్నాయి. ఓం యమం మే వదనస్పియవ మధ్యాచుణయ్యా అమృతనామపాత్రే సోమమావాహయామి ఓం దరిద్రావన్నో అకారిజం జిష్ణోరస్వస్య వాజినః ఓం తవ వాయో వనస్పతే తస్వర్ఘామారద్భుతా ఉత్తరావ్యక్తనామపాత్రే వాయుమావాహయామి ఓం శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో వస్సవితోత్పుణః చిత్రేణ ఓం తస్స విదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ఈశాన్యే విద్యాదత్వనామపాత్రే కుశోదకమావాహయామి సర్వదేవతాన్మావాహయామి షోడశోపచారైరభ్యచ్చ లం పృథివీతత్వాత్మనే గంధం పరికల్పయామి యం వాయుతత్వాత్మనే ధూపమాగ్రాపయామి వామమృత లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీ శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధర సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి వరాకుశ ఉపాశమభేది ముద్రాం కరైర్వహంతి ఎవరిది వాళ్ళకు నేను అక్కడ కంకణ ధారణ చేస్తూ ఉన్నారు. అందరూ కూడా ఆ కంకణాన్ని ఒక్కసారి
అంటే ఎట్లా పోతుంది అంటే టెంకాయ కొడితేనే పాపం పోతుందా అంటే టెంకాయ కొడితే పాపం పోతే అంత పరమ పవిత్రమైనది కాబట్టి ఈ రోజు చక్కగా కూడా మీరు టెంకాయ కొట్టారు కాబట్టి ఒక చెప్పును మీరు తీసుకుని దంప సమేతంగా తినండి కాసేపు ఆగినాక. ఇప్పుడు కాదు, భయంత్రీలు మోగించండి అయినా అక్కడ కంకణ ధారణ చేస్తూ ఉన్నారు. नमस्ते अस्तु विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरांतकाय त्रिकालाय कालाय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। रक्षाबंधन धारण मुहूर्त सुमुहूर्त अस्तु। వారి తాలూకు ఓం అనంతవాసుకి సత్రకస్తేవ కర్కోటక ధనుంజయః రావతస్య బాలపద్మేభ్యో హే రక్షతో నమోస్తు। ఓం ద్రవంతే
కొట్టు పెడుతున్నట్టు రైట్ ఓకే అందరూ ఇలా చూడాలి మేడం మేడం బాగుంది ఒకసారి కవర్ చేయ మంచిగా ఓకే ఇలా ఉన్నాడు భూత ప్రభూత ఫలిం దధామి కూష్మాండ నారికేళ నింబ ఫలిం నిధాయ ఇది యాగశాల ప్రవేశ సన్నిధింగత్వేన భజంత్రులు గట్టి మేళాన్ని మోగించండి ఏ భూత ప్రతిరుప్తి దేవా దివారంగంతరేభ్యో యక్షేభ్యో రక్షేభ్యో భూత ప్రభూత ఫలిం దధామి ఏ భూత ప్రతిరుప్తి దేవా దివారంగంతరేభ్యో యక్షేభ్యో రక్షేభ్యో భూత ప్రభూత ఫలిం దధామి వచ్చేసరికి అయిపోవడం అయిపోయింది తొందరరా వచ్చేసరికి అయిపోయింది కూడా తినకుండా పంతులు లడ్డు వచ్చేసాడు బాగుంటుంది కదా మేడం జరగాలండి జరగండి ఓకే వచ్చేయండి వచ్చేయండి లోపలికి జరగాలి జరగాలి లోనికి జరగాలి కొంచెం జరగాలి అటు ఒక వరుసలాగా ఇటు ఒక వరుసలాగా అఖండలో నడపడేటట్టు నుంచండి భజంత్రులు గట్టి మేళం చేస్తూ ఉండాలి మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం దీపాధిష్టాన దేవతాభ్యో నమో నమః సర్వాత్మనే
సర్వోపచార పూజాం సమర్పయామి. మనం ఎంతో సుభిక్షంగా ఉంటాం, గ్రామం కూడా సుభిక్షంగా ఉంటుంది. ప్రతి ఇంట్లో కూడా దీపారాధన కార్యక్రమం కనుక చేసినట్లయితే పరమేశ్వరి అమ్మవారికి జై శ్రీరామ్. లక్ష్మీం జాతవేదో జాతవేదో లక్ష్మీ పూర్వాం ప్రథమధ్యాం హస్తినాద ప్రబోధిని సుమితాం హిరణ్య ప్రాకారమార్ద్రాంజ్వలంతీం తృప్తాం తర్పయంతి లక్ష్మీశ్చ ప్రసన్నామ సర్వదా. ఆ రోజు దీంట్లో పెట్టి 9 ఇది పైన అది కిందకి పెట్టి దేవాయ విద్మహే సత్వరాజాయ ధీమహి నాగేంద్ర ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి నాభిజల ప్రచోదయాత్ మహాదేవాయ విద్మహే చతుర్మమః స్థాపయామి పూజయామి వస్త్రాహం పుష్పిణీ పురాక్షరం కరేగాణే సమదర్శం దేవాజేభిర్వాజరీవతే నారాయణ పరం బ్రహ్మ తత్వం నారాయణ పరః సర్వం వ్యాప్య నారాయణ స్థితః. అనంతమవ్యయం కవిగుం సముద్రే తం విశ్వశంభవం మహానగ్నిర్విశ్వానిర్విశ్వదాముఖః తస్య మధ్యే వన్నిశిఖా అణయోద్వావ్యవస్థితః తన్వి పీతాభాత్ సత్యరూపమా మహ్యం రామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై విష్ణస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః బ్రహ్మణో పాపోహం పాప కర్మాహం పాపాత్మ స్వర జగదీశ్వర ఇంద్ర బృహస్పతి విష్ణురక్రమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి వారేవ ప్రత్యక్షరవతు అవతు మాం అవతు వక్తారో దేవతా పూజాధికార ఫలసిద్ధ్యర్థ ఇలా చూడండి సార్, ఒకసారి పట్టుకొని ఇలా చూడండి. శ్రీ ఆంజనేయ రాముని సేవలో యుగములు గడిపిన అంజని నందన శ్రీ ఆంజనేయ రావయ్యా రావయ్యా రాముని సేయ రామాంజనేయ రాముని సేవలో యుగములు గడిపిన అంజని నందన శ్రీ ఆంజనేయ నే దాట
లేక హే శ్రీ ఆంజనేయ కరుణించరావయ్య రామాంజనేయ రాముని సేవలో యుగములు గడిపిన అంజని నందన శ్రీ ఆంజనేయ రామకులు జపించే తారక మంత్రం రామ తారక మంత్రం కొలనులో పూలే దేవుని కందం భక్తులారండి భజన జన చేయగా ముక్తిను సగు దేవుడే రామచంద్రుడు శ్రీరామ తారక మంత్రం రామచంద్రాయ జనకరాజా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం రామచంద్రాయ జనకరాజా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం తాపసానివారాయ స్వామి భద్రగిరివరాయ దివ్య చక్కగా భోజనం చేసుకుని 4 గంటలు తిరిగి రామచంద్రాయ జనకరాజాయ మామకాభీష్టదాయ మహిత మంగళం రామచారు మేఘరూపాయ చందనాది చేర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం రామచంద్రాయ జనకరాజా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం లలిత రత్న కుండలాయ తులసీ వనమాలికాయ జలజ భసుక దేహాయ చారు మంగళం చంద్రాయ జనకరాజా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం పుండరీకాక్షాయ పూర్ణచంద్రాననాయ అండజాతవాహనాయ తుల మంగళం రామచంద్రాయ జనీష్టదాయ మహిత మంగళం విమలరూచంద్రాయ జనకరాజా మనోహరాయ మామకాభీష్టదాయ మహితాయ స్వామి కొంచెం ముందుకు రండి సార్ కొంచెం ముందుకు రండి సర్వమంగళం సర్వమంగళం రామచంద్రాయ జనకరాజా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మేడం ఇది చూడండి మేడం ఓకే సార్ చలి నమస్కారం దేవతాభ్యో నమః శ్రీరామచంద్ర మహాదేవతాభ్యో నమః శ్రీ శీతలాంబ దేవతాభ్యో నమః రామచంద్రాయ జనకరాజా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం ఇలా చూడండి సార్ సార్ కొంచెం ముందుకు రండి సార్ కొంచెం ముందుకు రండి మా ముందుకు రండి మేడం
ఎలా చూడండి, ఎలా చూ. ఓకే. జీవధ్వజాయ ధీమహి తనోధ్వజస్తం పదేవి ప్రచోదయాత్. అది రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మమకాభీష్టదాయ. మేడం మేడం ఓకే. బయట లైటింగ్ ఈవెన్గా లేదు. సాయంత్రం ఎక్కడ కొనుక్కునే కార్యక్రమం. నమామి శీతలాం దేవి రాగభస్మాదిగంబరాం మార్జనీ కలశోపేతాం శూర్పాలంకృతమస్తకాం రక్తాంబరో రత్నాభరణభూషితం త్రిశూలం ఢమరకంచైవ ఖడ్గపాణి బిందౌ శ్రీ కరాళ వదనం వైరి ప్రాణాపహారిణిం భయస్తత్వా నిస్ఫుటకం భయనాశిని. ఓకే. ఓం సప్తగిరి నివాసాయ విద్మహే చతుర్దేవాయ ధీమహి. సార్ ఇలా ఓకే. చలి అందరికీ చలి నమస్కారం చేసుకోండి. బాబు తీర్థం ఇలాయినా తీర్థాలు ఇవ్వండి వాళ్ళకి. ఇంట్లో ఆడవాళ్ళు బిందె తీసుకుని ఖాళీ బిందె తీసుకుని దేవాలయం దగ్గరకు రావాలి. మనం బిందె తీర్థం అనేది తీసుకొని వస్తాం. రేపు సాయంత్రం 4 గంటలప్పుడు జరుగుతుంది కాబట్టి మన ప్రతి ఇంటి వాళ్ళు కూడా ప్రతి దాంట్లో పాల్గొనండి. మనకి పుట్టబడి తీసుకుని రావడానికి ఆ రకాల ఖరీదు చేసి వెళ్తూ ఉన్నారు. నేను కూడా వెళ్తూ ఉంటాను.
ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా ఆయంగో పక్క ఎందుకంటే లేడీస్ ఆదిత్యా విశ్వే తద్దేవ వసవత్య ససమా ప్రచోదయాతు సత్యంత వర్షయామి అమృతమస్తు అమృతవస్నావాయ భూజవాతు అదోహ పూర్ణం దధాతి నువ్వు కూడా తినకున్నా పండుగ కొంచెం వెనక్కి ఇద్దరు ఒకసారి ఇలా చూడండి మేడం, సార్ ఇలా చూడండి. సార్ ఇలా చూడండి మేడం, సార్ ఒకసారి ఇలా మేడం. అంటే ఇచ్చుడమ్మా, వేస్ట్ వేస్ట్ ఇచ్చుడు. సార్ ఇలా చూడండి, కొంచెం ముందుకున్నాండి మీరు. అమ్మా మీరు కొంచెం వెనక్కు ఇలా చూడండి. ఇలా చూడండి సార్, ముందుకు జరగండి సార్ మీరు కొంచెం. ఇలా చూడండి, వేస్తే ఇలా చూడండి, ఇలా చూడండి సార్ మీరు కొంచెం ముందుకున్నారు. ఇలా చూడండి సార్ మేడం, కొంచెం వెనక్కున్నాను మీరు. శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే చూడండి ఒకసారి. అమ్మా ముందుకు ముందుకు చెప్పండి.
రేపు 9 గంటలకు మనం పూజా కార్యక్రమాలు మొదలైన తర్వాత రేపు 12 గంటల వరకు ఉంటుంది. మీరు ప్రతిరోజు కూడా ఏం చేస్తారంటే సూర్య భగవానుడు ప్రతీక ధర్మాలు ఏమున్నాయి అని చెప్పేసి ఆ వార అంశ చెప్తూ ఉంది. అదేవిధంగా మనం తిథి రోజు అనేది పుడతాం. తిథి అనేది ఏంటి, మనకి 6 నిత్తలు మాత్రమే మనకి తగ్గి. చంద్రాంశ ఎందుకు ఏర్పడింది అంటే ఆ భగవానుడికి శరీరంలో చంద్రదోషం అనేది ఇప్పుడు రాలేదు. మనందరికీ కూడా చంద్రదోషం వస్తే వచ్చే సమస్యలు ఏంటో భగవంతుడికి. రెండవది కళ్ళభాగ దోషాలు, అదేవిధంగా చెస్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అది ఎప్పుడైతే మనకి తగ్గిపోతుందో వెంబడే కుజ దోషం అంటారు. అంటే ఈ ఊర్ధ్వ భాగమున అంటే ఆ శిరస్సులో ఉన్నటువంటి యొక్క నరాలు బలహీనత చెంది కోపం పెరుగుతూ ఉంది. అంటే ఆంజనేయాది జీవధ్వజ స్తంభ శ్రీ మహాగణాధిపతి శ్రీ అయ్యప్ప స్వామి శ్రీ నాగేంద్ర స్వామి శ్రీ సర్వమంగళ ఘోషయిష్టో మంగళ స్నానమాచరేతు ఆయురైశ్వర్య వృద్ధ్యర్థం అంకురార్పణ విష్యతే లగ్నాత్ పూర్వే తు కర్తవ్యం తృతీయే పంచమే దినే అథవా లగ్నకాలే తు మనసు బాగుంటుంది అని. ఏ ధర్మాన్నైతే భార్యతో సహా భర్త పాటిస్తాడో ఆ కుటుంబం ఉన్నతంగా ఉంటుంది అని మనకు ఇచ్చారు. ఇప్పుడు మీరు ఆ మనస్సంకల్పంలో కూడా ఇప్పుడు మనం చేసుకున్న తర్వాత ఆ భూమిని భూదేవిని మాత్రం మనం ఎప్పుడైతే భూమిలో కొన్ని దోషాలు ఏర్పడుతూ ఉంటాయో, అది గ్రామం కావచ్చు, అది టౌన్ కావచ్చు, విగ్రహ దాతలు అని ఉదయం నుంచి నేను అంటూ ఉన్నాను. ఆయన మీరు మనం చక్కగా రేపు అభిషేకాలు కూడా అంతేను. అందుకని ఏంటి అంటే మనకి ఇప్పుడు అభిమంత్రించండి. ఆప్యాయ సుధమేతుదే విశ్వదస్సోమ వృష్ణయం భవాదేశ్య సంగదే ధరాధరాయ విద్మహే మహాదేవ్యై చ ధీమహి తనమో దరిద్రి ప్రచోదయాత్. చదువు బాగా ఇట్లా గుప్పెట్టి ఇట్లా పట్టండి. రేపు చేసేటప్పుడు కూడా రేపు పొద్దున భూమి దగ్గరికి పోయి కూడా మీరు అట్లా పాలతో అభిమంత్రించి ఆ నవధాన్యాలు ఇప్పుడు ఏం చేశారో మీరు అట్లా చెయ్యండి. అసలు మన గ్రామం మొత్తం అభివృద్ధి చెందేటువంటి ఒక క్రమం ఉంటుంది. అట్లా మీరు కూడా తీసుకోండి అమ్మా. పెళ్ళప్పుడు ప్రధానాన్ని ఏ విధంగా అయితే పట్టుకుంటారో ఆ విధంగా పట్టుకోవాలి. మీరు పెళ్లి రోజులు కూడా గుర్తు చేసుకోండి. ఇట్లా ఇక్కడికి తీసుకొని వచ్చేసి అట్లా ఉంచేసి మీరు నుంచండి. నాయన మీరు ఏంటి 50 రూపాయలు పని చేస్తారా? నవధాన్యాలని కందుతారు. మనం కూడా తర్వాత పొలం పనులు చేయాలి. ఆ తర్వాత మనలో మనం ఆ మొక్కలు నాటి దేవతలు ఉంటారు, నవగ్రహాది దేవతలు ఉంటారు. ఆ 9 మంది దేవతలే మనం శరీరంలో ఉండేటువంటి ఒక దేవతామూర్తులు. కాబట్టి అటువంటి ఆ భూమి కూడా అందరూ చూస్తూ ఉన్నారు. తీసుకోండి. రజత పాత్రేణ మిక్షిళ్య క్షీరేణ ప్రక్షాళ్య. ఆ విధంగా కూడా శాలి యవవ్రీహి ముద్గ సర్వ
వర్షప చెడక వృద్ధ గోధూమ ప్రియంగో శ్యామాకి. చాలా మందికి పెద్దవాళ్ళకి తెలుసుది కానీ ఆ యవలు తెలియదు. అదే విధంగా శాలి యవవ్రీహి ముద్ద, అవి మనకు తెలుసుదంటే పెసలు ఇలాంటివి తెలుస్తాయి. శాలి యవవ్రీహి ముద్ద శనగ బర్బర, ఈ మూడు కూడా తెలుస్తాయి. అంటే అలసందలు శనగలు ఇవన్నీ కూడా తెలుస్తాయి. దాంట్లో కొన్ని ఆవాలు కూడా కలపాలి. వీటిని కలిపి ఆ నవధాన్యాలని మనం కూడా మన సొంత ఇళ్లలో ఉండేటప్పుడు అప్పుడప్పుడు నెలకి ఒక్కరోజైనా సరే మన ఇంటి ప్రాంగణంలో ఈశాన్యం మూల అంత మట్టి వడ్డించుకొని ఇల్లు కట్టుకున్న తర్వాత ఎవరు మనస్సు ప్రశాంతత లేదండి, ప్రశాంతత లేదు మనస్సు అంటున్నారు. అంటే ఆ మనస్సు ఎక్కడుంది ప్రశాంతత లేకుండా ఉండటానికి? అది మనం తెలుసుకుంటే అసలు ఆ మనస్సు ప్రశాంతత ఏంటో తెలుస్తుంది. అంటే కాబట్టి ఆయన పొలం దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుని వెళ్ళండి. మనం ఏ పని అయితే చేస్తామో మన పిల్లలు కూడా దాన్ని ఆచరిస్తారు. మనమే కనుక సరిగ్గా చేయకపోతే మన పిల్లలు ఆచరించేటువంటి విధానం ఉండదు. అందుకనే గ్రామాలు అడుగంటి వెళ్ళిపోతున్నాయి. మన తప్పే. అందుకనే భగవంతుడు మనకి ఏం చెప్తున్నాడు అంటే కనీసం ఇవి తెలుసుకొని మీరు ఆచరించండి, అవి మనకి ఉండవని చెప్తున్నారు. మీరు మీ అందరూ కూడా ఏం చేస్తారంటే అన్నింటిలో కూడా ఆచరించాలి. కూడా ఈ 5 రోజులు మీరు ఏం పెట్టుకోవద్దు, ఎవరితోటి మాట్లాడద్దు. కాస్త కాస్త ఇప్పుడు ఆ చివరిలో ఉన్న నలుగురేనండి. అది అప్పుడప్పుడు మీరు ఒకరు ముందుకు వచ్చి కొట్టి నీళ్ళు అవసరం పడుతున్నాం. ఇద్దరు అన్ని రెడీగా ఉన్నాయా? అక్కడ పెట్టేసేమో పీచులు తీయదు. బయట చేసేటప్పుడు పీచులు తీయదు, ఇంట్లో చేసేటప్పుడు అక్కడ పెట్టండి. శ్రీ పంచశక్తి దేవతాభ్యోం నమః. బ్రహ్మ నలుగురు వచ్చారు, మళ్ళా నలుగురు వచ్చారు, మిగతా వాళ్ళు ముందుకు రండి. ఆయన ఇప్పుడు కూడా ఇద్దరు దక్షిణ బాలికాయాం తాంబూలాన్ని నిక్షిప్య ఓం అయం పశ్చాద్య శ్రవ్య చ సప్త చక్షుర్ వైశ్రవ్య చ సంవత్సరాణి చాక్షుమాని జగతి భాష్యే వృక్షమృక్షమ సప్త శుక్ర శుక్ర ద్వైరూప వైరూప అహమో నరుషద్వష్ట ప్రజాపతి గృహే తయా త్వయా మనో బృహ్ణామి ప్రజాభ్యః. ఇది పశ్చిమ బాలికాయాం తాంబూలాన్ని నిక్షిప్య ఓం యదముత్తరా సుమస్తస్య శ్రోత్రగం సంవగం శరచ్చౌనుష్ట స్వారాన్నంధి మంత్రిన ఏకవింశ బాలికాయాం తాంబూలాన్ని నిక్షిప్య ఇది మధ్యమ బాలికాయాం తాంబూలాన్ని నిక్షిప్య అట్లా ఇట్లా
పురందరాభ్య నమః ఓం సంఘాభ్య నమః ఓం లక్షణం పెట్టుకొని మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి परमपुरुषाय परमात्मने ओम नमो भगवते महासुदर्शनाय कोटि सूर्य ज्वाला प्रकीर्तनाय महाचक्रवाहयामि చూడాల్సిన పని ఆ యాగాన్ని చేస్తూ మా కొంచెం వెనక జరగండి మీరు ఆ ముగ్గురు అలా కరెక్ట్గా అందరూ ఇలా చూడండి ఒకసారి సార్ ఓకే దూర్వారోహంత పుష్పిణీ
పుండరీకాణి సముద్రస్య ఘనాయిమే महादेवाय नमः महालक्ष्मी नमः महासरस्वती नमः महादेवी नमः कोटीश्वराय नमः सूर्यप्रभरूपाय नमः सूर्यदेवाय नमः महारुद्ररूपाय नमः ध्वजाय नमः सदर्शनाय नमः दामोदराय नमः मूर्तिस्वरूपाय नमः विष्णवे नमः ओम महादेवाय नमः मधुसूदनाय नमः सुधापूर्णकलसज्जाय नमः कृष्णाय नमः लोक्याक्षाय नमः रत्नाय नमः देवाय नमः उपाभ्ये नमः सोदराय नमः ईश्वराय नमः धन्विने नमः मेधाविने नमः क्रमाय नमः దేవతలకు సీతాదేవి పొద్దుగూకులు నా పక్కనే ఉండు రామచంద్ర అంటుంది. అంటే అట్లా ఉండకూడదు సీత, నేను ముందు వెళ్ళి ఎక్కడా నీ పాత కాబట్టి మీ ఇద్దరు చక్కగా కూడా ఆ దండకారణ్యంలో ఉన్నట్లుగా అనుసరిస్తూ ఆ కార్యక్రమాన్ని మనం పలకరవాలి. అన్ని విడిగానే దొరుకుతున్నాయి. అంటే జిల్లేడు మోదుగా స్ఫుటకం భయనాశిని. ఏంటి ఆ సీతారామ అమ్మవారు ఎవరు అంటే నమామి సీతారామదేవి రాగభస్మాదిగంభరం. మనం శరీరంలో ఉన్నటువంటి ఒక రాగద్వేషాలన్నింటినీ కూడా దేహపరంగా చేసేటువంటి ఒక శక్తి కలిగినటువంటిది అమ్మవారు. అందుకని మనందరికీ కూడా రాగద్వేషాలు ఉండకూడదు. ఎవరు కూడా పరుషంగా పదజాలంగా మాట్లాడకూడదు. ఒక యజ్ఞం దగ్గర కూర్చున్నప్పుడు మాత్రం మీ మనసుతోనే బుద్ధితో ఆలోచిస్తూ ఉండాలి. ఏంటి మనస్సు అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి యొక్క అత్యధిష్ట దశాంగులం, అంటే ఈ నాభి దగ్గర నుంచి 10 అంగుళాల పైన భగవంతుడు ఉన్నాడు. ప్రతి ఒక్క మనిషిలో భగవంతుడు ఉన్నాడు, ఇది గుర్తుపెట్టుకోండి. అదే విధంగా నాభి పక్కన అంటే బొడ్డు పక్కన అంగుళం పరిమాణంలో ఆ పరమేశ్వర సాన్నిధ్యాన్ని పొందినటువంటి యొక్క జీవుడు ఉన్నాడు. ఇప్పుడు జీవుడు పరమాత్మ ఈ రెండు లోపల ఏం చేస్తున్నాయి, ఇది మనం తెలుసుకోవాలి. ఈ జీవ పరమాత్మ పరమైనటువంటి ఒక చేద్దామని కూర్చున్నవాళ్ళు, అదేవిధంగా పీటల మీద కూర్చోకుండా వచ్చి వినేవాళ్ళు, నేనేమైనా సరే ఈ రోజున వెళ్ళి అక్కడ చెయ్యాలి, నేను అది చూడాలి, ఆ పుణ్యం మనకు రావాలి, మన గ్రామం బాగుండాలని అందరూ అనుకుంటూ ఉంటారు. ఎంబడే ఈ కింద బొడ్డు పక్కన ఉంటాడు జీవుడు. ఆ జీవుడు ఏమంటాడంటే రోజు ఏడేద్దాం అబ్బా, వద్దులే, కాసేపు వెళ్ళి కాసేపు వచ్చేద్దాం, ఇంట్లో మళ్ళీ ఏసీ వేసుకొని పడుకుందాం, టీవీ చూద్దాం అనుకుంటాడు. ఎంబడే మళ్ళీ పైన భగవంతుడు ఏమంటాడంటే తప్పు, ఎంతో కష్టపడి మన దేవాలయం నిర్మాణం చేసుకున్నాం, ఆ దేవాలయంలో అన్ని వసతులతో ఏర్పాటు చేశారు. చోరాది సమస్త దోష నివృత్త్యర్థం నిత్య నూతనోత్తేజ విద్య ఉద్యోగ వ్యాపార ధనధాన్యాభి వృద్ధ్యర్థయే ఆచంద్ర తారార్కాది వంశాభి వృద్ధ్యర్థయే శ్రీ యజ్ఞేశ్వర స్వామి ఆవాహనాధికార యత్ర అగ్నిష్టాప్యతే తత్ర శ్వేతతండుల చూర్ణేన అష్టదళ మండలం కల్పయిత్వ. మీరు అష్టండుల చూర్ణేన, ఎక్కడైతే మనం అగ్నిని ప్రతిష్టాపన చేస్తున్నామో అక్కడ అష్టదళ మండలంతో. అంటే అర్థం ఏంటి అంటే అష్టదళ మండలం అంటే 8 మండలాల్లో దేవతా శ్వేతతండుల చూర్ణేన అష్టదళ మండలం కల్పయిత్వ. దేవతలు మమ్మల్ని కాపాడుగలరా అని ఏర్పాటు చేసి ఆ కుండలం మీ ఎదురుగా ఉన్నటువంటి యొక్క కుండలం ఏ ఏ కుండే స్థిత చేసుకొని ఇప్పుడు మీకు ఆ కర్పూరాన్ని వెలిగించినటువంటి యొక్క శిక్షతోటి మధ్యలో
చతుస్రంగో సప్తలింగోర్విశేషికః త్రిపాత్రసన్నవదనస్సుఖాసీనాసుస్మితః స్వాహాంతు దక్షిణే పార్శ్వే దేవీం వామే స్వదహం తదా. ఇది సోదగైన పాణినా ప్రదక్షిణం మత్నిర్భరి సమౌఖ్య. మీ దగ్గర అక్షతలు పుష్పాలు ఉంటాయి, అవి తీసుకొని ఆ హోమగుండం పై పక్కన 8 పక్కన కూడా ఉంచండి. 8 పక్కల 2 అక్షతలు చూపిస్తుంటారు. అక్కడ అక్షతలు లేదా పుష్పాలు ఉంచి అట్లా నమస్కారం చేసుకోండి. ఇప్పుడు ఆ వృక్షములు మీ దగ్గర ఉన్నాయి. ఎక్కడ ఋత్వికులు అక్కడ వృక్షములు పట్టుకొని ఇది వృక్షమేధాయ సకల సంపూర్ణ ఫల సిద్ధిరస్తు అన్యోన్యంగా వడ్డించేసి స్వాహ అన్నప్పుడు మీరు కూడా అట్లా వడ్డించండి. ఓం దక్షిణాదింద్రో దేవత ప్రథమే మహాగణాధిపతి లక్ష్మీ గణపతి హవనం కరిష్యే. అందరూ కూడా ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అంటూ కవిం కవీనామపమస్రవస్తమాం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాం శృణ్వన్నోదిభిస్సేదసాదనం స్వాహా. మహాగణాధిపతయే నమః. ఓం వక్రతుండాయ విద్మహే ఏకదంతాయ ధీమహి. स्वाहा
वसुपते सखीणां स्वाहा स्मा भक्ते चदाभजा राजो अस्मां स्वाहा चत्रङ्घाभं संग्रहायामः अस्ति दक्षिणेन स्वाहा आसोरदेवानमर्ता आसोदस्वां भीमं नगं वारयन्ते स्वाहा मदा आसोष्टरस्य वेदः स्वाहा इंद्रियावृते वाचो विप्रेभिः सनिन्नः అందరూ కూడా నమస్కారం చేసుకోండి ఉత్సవ హోమగట్టు మీద పెట్టుకోండి ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ గ్రామే సర్వ సీతారామచంద్ర స్వామి దేవాలయ హవనం కరిష్యే హోమగట్టు తాకి నమస్కారం చేసుకోండి. మరలా మగవారు నెయ్యి తీసుకోండి, ఆడవారు నిశిత శస్త్ర సరాసర ధారిణం చరవణ